హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ రైట్ టైం టు విజిట్ ద అరకు సీజన్ స్టార్ట్ అయింది కదా. సో అరకులో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ తిరగాలి, మొత్తం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ నవంబర్ డిసెంబర్లో మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మన వీడియో ఒకసారి చూసేసి కంప్లీట్గా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకో. మీకు కంప్లీట్గా గైడ్ చేస్తాను. ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ టైంలో ఏది బాగుంటుంది అని చెప్పేసి. మెయిన్లీ శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వెళ్ళే పీపుల్స్ అయితే మిస్ అవ్వద్దు. రూట్ మ్యాప్తో సహా అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మెయిన్లీ అరకు అంటే వెళ్ళి అక్కడున్న జలపాతాలు, అక్కడున్న ట్రైబల్ మ్యూజియం, గార్డెన్స్ ఇవన్నీ చూడడం కాదు, ఎస్పెషల్లీ నేచర్ అనమాట. ఈ కూల్ క్లైమేట్లో అక్కడ రోడ్డు పైన బైక్ పైన వెళ్తుంటే చాలా ఆసమ్ అనిపిస్తుంది. చుట్టూ ఉన్న నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మెయిన్ రోడ్ ట్రిప్ అనమాట, చాలా బాగుంటుంది. బస్ పైన ట్రైన్లో వెళ్ళిన కన్నా బైక్ పైన వెళ్తే అక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు బాగా ఏజ్డ్ పర్సన్స్ ఫ్యామిలీ అయితే కార్ ప్రిఫర్ చేయండి. బట్ కారు కన్నా బైక్ మీద వెళ్తేనే కంప్లీట్ గా ఇన్ డీప్ గా నేచర్ లో వెళ్ళే ఫీలింగ్ అయితే ఉంటుంది. నాది శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి వెళ్ళాను. శ్రీకాకుళం నుంచి విజయనగరం, అక్కడ నుంచి అరకు అనమాట. సో ఈ పాయింట్ లో వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే విజయనగరం దాటి అరకు వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ లో పెద్ద జలాశయం అయితే ఉంటుంది. దాని పేరు తాటిపూడి జలాశయం. చాలా ఆసమ్ ఉంటాయి వ్యూస్ అయితే. మార్నింగ్ వెళ్తే ఫాగ్ తో చాలా ఆసమ్ అయితే ఉంటుంది. వెళ్ళడానికి దారులు అయితే ఉన్నాయి. వెళ్ళి మీరు కాసేపు అక్కడ ఒక ½ అవర్ వెయిట్ చేసి మంచి పిక్స్ తీసుకుని వచ్చేయచ్చు. దీని ఆఫ్టర్ మనం అరకు ఎంటర్ అవ్వగానే వచ్చేది నందికొండ అనమాట. దీని నంది స్టాచ్యూ అని ఉంటుంది గూగుల్ మ్యాప్ లో. 5 minutes ఆగి వ్యూని ఎంజాయ్ చేసి అయితే బయలుదేరిపోండి. నెక్స్ట్ వచ్చేది డముకు వ్యూ పాయింట్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్. ఆ కొండలు, పర్వత శ్రేణులు చాలా అవసరం ఉంటాయి. అండ్ అరకులో బ్యాంబో చికెన్ బిర్యానీ అండ్ కబాబ్ చాలా ఫేమస్. కబాబ్ అయితే చాలా టేస్ట్ గా ఉంది. అంటే పూర్వం ట్రైబల్స్ పాతలేని సమయాల్లో బ్యాంబోని ఉపయోగించి దాంట్లో కుక్ చేసేవాళ్ళు. ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. బాగానే ఉంటుంది, బట్ అంతేం అనిపించలేదు. కావాలంటే ట్రై చేయొచ్చు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే ట్రై చేయొచ్చు. కబాబ్ అయితే 20 రూపీస్ ఉంటుంది. బ్యాంబో చికెన్ అయితే 150 రూపీస్. బ్యాంబో బిర్యానీ ఆల్సో 150 రూపీస్. అట్లా మీరు కొంత దూరం వెళ్తే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. త్యాడ అంటారు. రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. అరకులో హనీ అండ్ జీడిపప్పు మోసాలు ఎక్కువ జరుగుతుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొనొద్దు. డముకు వ్యూ పాయింట్ చూసాక అక్కడ నుంచి డైరెక్ట్ మ్యాప్ సెట్ చేసుకుని బొర్రా కేవ్స్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఏ టైంకి వెళ్ళినా పర్లేదు, ఒక 1 hour అయితే పడుతుంది మొత్తం తిరిగి రావడానికి. ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది లోపల. ఇక్కడ చాలా మంది పర్యాటకులు అయితే కనిపిస్తారు. మినిమం 200 to 300 మెంబర్స్ అయితే మీకు కనిపిస్తారు. ఇక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఇది వరల్డ్ బిగ్గెస్ట్ కేవ్స్. ఇక్కడ కోతిమామలు ఉంటారు. పిల్లల చేతిలో ఫుడ్ ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేదంటే పిల్లల్ని ఫుడ్ ని ఎదురు ఎత్తుకెళ్ళిపోయి. అక్కడ బయటకు రాగానే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ అయితే చూడండి చాలా అవసరం ఉంటుంది, మిస్ అవ్వదు. జిప్ లైనర్ కూడా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. 500 టికెట్ అంట. దీని ఆఫ్టర్ మీరు దగ్గరలో ఉన్న అనంతగిరికి అయితే రీచ్ అయిపోవచ్చు. అక్కడ హరిత రిసార్ట్ ఉంటుంది, కాకపోతే రూమ్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. అనంతగిరి హిల్స్ స్టే కి చాలా బాగుంటుంది. నేను కూడా అక్కడ స్టే చేసి ఉన్నాయి. హోటల్ రూమ్ కావాలంటే 1000 రూపీస్ ఉంటుంది. టెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. 600 నుంచి 1000 దాకా ఉంటాయి టెంట్స్ అనమాట. కొద్దిగా వైల్డ్ ఫీల్ కావాలనుకుంటే టెంట్ స్టే అయితే ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. నేచర్ లో ఉన్నాయి ఒక డిఫరెంట్ వైబ్ అయితే మీకు వస్తుంది. మీకు బయట ఫుడ్ అయితే లోకల్ షాప్స్ ఉంటాయి, కానీ అంత బాగుండు. హరిత రిసార్ట్స్ అయితే ఫుడ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. బడ్జెట్ లోనే 150 రూపీస్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, బర్గర్ రైస్ అన్ని ఉంటాయి, వెళ్ళి తినేయచ్చు. అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దీన్ని తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. జస్ట్ 6 km అక్కడ నుంచి వెళ్ళి హ్యాపీగా దర్శించుకుని వచ్చి చాలా బాగుంటుంది. అండ్ వ్యూ పాయింట్ అయితే అద్భుతం అనమాట. కొండలు, హిల్ స్టేషన్స్ అన్ని కూడా. దెన్ ఆఫ్టర్ మీరు వెళ్తూ ఉంటే దారిలోనే మీకు కాఫీ తోటలు వచ్చేస్తే, కాఫీ తాగమని కాదు, అక్కడ అన్ని పౌడర్లు దొరికితే కొనుక్కోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటాయి కాఫీ తోటలు అయితే. వ్యూస్ అయితే ఫొటోస్ దిగొచ్చు. కాఫీ తోటలో జొన్న పొట్లు బాగుంటాయి, ఉడకబెట్టినవి తీసుకుని తినొచ్చు. జొన్న కంకులు కూడా ఉంటాయి, మీ ఇష్టం. అక్కడ నుంచి కొంత దూరం వెళ్తే మీకు గోలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది దాటేస్తే మీకు ఓల్డ్ చర్చ్ ఉంటుంది, బ్రిటిష్ కాలం నాటిది. సుంకరమెట్ట చర్చ్ అంటారు. అక్కడ మీరు ఆగి కాసేపు ఉండి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇదంతా కటికీకి వెళ్ళే దారి. కటికా వాటర్ ఫాల్స్ కి 2 ways ఉన్నాయి. ఒకటి బొర్రా కేవ్స్ నుంచి జస్ట్ 6 km, కాకపోతే అక్కడ నుంచి వెళ్తే దోలు తీరిపోద్ది. 2 km బోట్ నడవాలి.
అదే డైరెక్ట్ నేను చెప్పేటట్టు వెళ్తే చక్కగా కటికి వాటర్ ఫాల్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళే వాళ్ళు అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళి అక్కడ నుంచి కటికీని అయితే చూసేసండి. లేదు మాకు వెహికల్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయంటే మీరు నేను చెప్పిన రూట్ని వెళ్ళండి. చుట్టూ తిరిగి అనంతగిరి నుంచి కాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళి కాఫీ తోటలు ఇవన్నీ దాటి సుంకరమెట్ట చర్చి దాటి అయితే వెళ్ళాలి. కటికీ వాటర్ ఫాల్ ఎట్లా కనిపిస్తుందంటే మెడ పైకి అయితే చూస్తే ఆకాశం నుంచి ఆకాశగంగలా పడుతుందా అన్నట్టు ఉంటుంది. అంత హైట్ నుంచి వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్ కింద పడేటప్పుడు స్ప్రింకిల్స్ లాగా పైన పడుతుంది, ఒక ఫాగ్ లాగా. మీ గ్యాజెట్స్ ఏమైనా ఉంటే తడిసిపోతాయి, దాచుకోండి. చాలా అవసరం అనిపిస్తుంది. ముఖం అంతా ఒక వెట్టతో నిండిపోద్ది, ఎందుకంటే ఆ స్ప్రింకిల్స్ పడి. ఈవెన్ ఆ వాటర్ ఫాల్ కూడా అట్లా ఉంటే ఫాగ్ లాగా పడుతుంది అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అరకు వెళ్తే కటికినైతే మిస్ అవ్వద్దు. ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది, అది రానచిల్లేడ, అది కూడా బాగుంటుంది, కాకపోతే చిన్నగా ఉంటుంది. ఈ అందమైన నేచర్ స్పాట్స్ అన్ని దాటాక ఫైనల్ గా వచ్చేది అరకు వ్యాలీ. ఇక్కడ మనం మెయిన్లీ చూడాల్సింది అరకు ట్రైబల్ మ్యూజియం. ఇందులో ట్రైబల్ యొక్క జీవన విధానం ఎలా ఉండదు, వాళ్ళ ఏన్షియంట్ కల్చర్ ఎలా ఉండదు, అంతా కూడా రియలిస్టిక్ గా బొమ్మల్లో అక్కడ ఉంచుతారు. సమ్టైమ్స్ నేను అనుకున్నవాడిని వీళ్ళు మనుషులు అలా యాక్టింగ్ చేస్తూ నిలబడిపోయారని. అట్లా ఉంటారు ఆ శిల్పి ఎవరో కానీ, అంత నీట్గా బొమ్మలను అయితే తయారు చేస్తారు. ఆ తర్వాత చూడాల్సింది పద్మాపురం గార్డెన్స్. ఇక్కడ కొన్ని 100 ఏళ్ల నాటి చెట్లు అయితే ఉన్నాయి, అండ్ చెట్ల పైన ఇల్లు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ 10 minutes ట్రిప్ కంప్లీట్ చేసేవచ్చు. పక్కనే కాఫీ మ్యూజియం కూడా ఉంటుంది, బాగుంటుంది, విజిట్ చేయండి. బట్ టైం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అరకులో ఉండే హనీ ఫార్మ్స్ అనమాట, బాగుంటాయి, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. తేనెటీగలు ఉంటాయి, ఏం కరవు, చూడొచ్చు, కాకపోతే పట్టుకుంటే కరుస్తుంది, జాగ్రత్త. హనీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ రేటు కొనుక్కోవచ్చు, కాకపోతే ఒరిజినల్ అంటే 50-50. అరకుకి కొద్దిగా దూరంలో అక్కడ ఉండేది అరకు పైనరీ ట్రీస్ అనమాట. పైన్ ట్రీస్ ఉంటే చాలా ఆసం ఉంటుంది తోట అయితే. నైట్ స్టే కావాలంటే మీరు ఇక్కడ అరకులో చేయొచ్చు, నేచర్లో ఉండే వైపు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఫాగ్ తో అయితే చెట్ల మధ్య చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టెంట్స్ కూడా జస్ట్ 600కే ఇస్తున్నారు వీళ్ళు. సో ఎందుకు ఆలస్యం, ఇక్కడే స్టే చేయండి నైట్. అండ్ నైట్ వైబ్స్ అయితే వేరే లెవెల్లో, ఆ లైటింగ్ సెట్టింగ్, అబ్బాబా చెట్లు, ఆ చిమ్మ చీకట్లో లైట్స్ చాలా అందంగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకొంత దూరం పాడేరు వైపు ట్రావెల్ చేస్తే మనకు వచ్చేది చాలా ఫేమస్ అయిన చేపరాయి వాటర్ గ్యాస్కెట్స్. అందరూ వాటర్ ఫాల్ అంటారు, బట్ వాటర్ ఫాల్ కాదు, డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ గ్యాస్కెట్ అనమాట. కాకపోతే రాళ్ళు, ఆ వాటర్ ఫ్లో, ఆ చేపరాయి జారుడు బల్ల చాలా బాగుంటుంది. జారుడు బల్లపై జారాలని ప్రయత్నించొద్దు, జారి పడ్డారంటే కాలు చేయి ఇరుగుద్ది, జాగ్రత్త. ఈ అందమైన పెద్ద కాలువలో కాలు కడుక్కొని ఆడుకోండి, కానీ దాంట్లో దిగి స్నానం చేస్తుంటే కాలువలో కలిసిపోతారు. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి, ఫిష్ ఫ్రై నుంచి ప్రతిదీ ఉంటుంది. చెనక్కాయలన్నీ కొనుక్కొని గట్టి తినొచ్చు. ఆ వాటర్లో కాలు పెట్టి రాక్ పైన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా పాడేరు సైడ్ కొంత దూరం మీరు కానీ ప్లాన్ చేసుకుంటే అక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంటాయి, కొర్రా వాటర్ ఫాల్. కాకపోతే ఆల్ టైం ఉండదు, రైనింగ్ సీజన్ లో మాత్రమే ఉంటుంది. అరకు అయిపోయింది, ఇంకో డే మిగిలింది, ఏం చేయాలి? దెన్ గో టు వనజంగి ఆర్ లంబసింగి. క్లౌడ్ వ్యూ పాయింట్స్ అనమాట, చాలా బాగుంటాయి. మీరు వెళ్ళి అక్కడ నైట్ ఎక్కడో దగ్గర స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే 5 o'clock వెళ్ళిపోవచ్చు. చాలా రిసార్ట్స్ ఉంటాయి. కాసేపు ఆ క్లౌడ్స్ దుక్కు చూస్తుంటే స్వర్గంలోకి వచ్చామా అనిపిస్తుంది. పాత సినిమాల్లో స్వర్గాన్ని చూపించినప్పుడు ఫాగ్ కనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది. కానీ కక్కుర్తిపడి నడుచుకుని వెళ్ళిపోవద్దు, అక్కడి నుంచి కింద పడిపోతారు మొత్తం లోయే. ఆల్రెడీ చూసాం భయ, వద్దు మాకంటే సీదా ఒక 90 km రివర్స్ కొడితే మీకు డియోమాలో ఒక సన్ రైజ్ పాయింట్ వస్తుంది, వ్యూ పాయింట్ చాలా ఆసమ్ ఉంటుంది. ఇక్కడ కూడా టెంట్ ఫెసిలిటీ ఉంది, టెంట్ తీసుకుని నైట్ స్టే చేయొచ్చు. ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే టూ మచ్ ఆఫ్ కాస్ట్, ఆస్తులు అడుగుతారు భయ్య. మీరు భయపడినక్కర్లా, చాలా విశాలమైన ప్లేస్, చాలా బాగుంటుంది. చాలా మంది విజిటర్స్ వస్తారు. ఇది ఒడిశాలో ఉంది, కాకపోతే అరకు చాలా దగ్గరే. ఇది ఈసారి తప్పకుండా యాడ్ చేసుకోండి. అది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అయితేనే బాగుంటుంది. డియోమాని నుంచి 9 గంటలకు మీరు మళ్ళీ స్టార్ట్ అయిపోతే అంతా ముగించుకొని మీకు దగ్గరలోనే రాణి డుడుమా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇది ఒక హిడెన్ గేమ్, చాలా తక్కువ మంది పీపుల్స్ వెళ్తారు, ఎందుకంటే చాలా దూరం.
రోడ్ వేస్ కూడా మ్యాప్ లో కూడా ఉండవు. చాలా రిస్కీ ప్లేస్. 3 స్టెప్స్ వాటర్ ఫాల్స్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆసం ఉంటుంది. ఆ లోయలోకి దిగితే అసలు అమేజింగ్ అనమాట. ఇది కూడా ఒడిస్సాలోనే ఉంది. కంప్లీట్ చేసుకుని మీరు రిటర్న్ సీదా అరకు కొట్టేయచ్చు, నో ప్రాబ్లం. చెప్పడం మర్చిపోయా మధ్యలో, రణజిల్లేడు వాటర్ ఫాల్ అరకులో ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. నేనైతే చేయలేదు ఇంతవరకు, నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తా. మీరు ఏ ప్లేసెస్ ని విజిట్ చేయాలో, ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ఒక బ్లూ ప్రింట్ అయితే వచ్చి ఉంటుంది ఇప్పటికి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీ ట్రిప్ ప్లాన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఇట్లా మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కావాలనుకుంటే, రెగ్యులర్ గా మన అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. సరే సోదరులారా, ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి.